నమస్కారం. మనీ మాటల్లో మాట్లాడుతున్నట్టు చాలా సంతోషంగా ఉంది. ఇవాళ గోల్డ్ 200 తగ్గింది. రూ. 14,400. సిల్వర్ ఏమో 280 డౌన్ అని చెప్తున్నారు. 75 వరకు వచ్చింది. ఏమో నిన్న రాత్రి 10% డౌన్ అయింది. లెక్క నుంచి 2% పెరిగినా కూడా భయంకర వోలటైల్‌గా ఎళ్తుంది సిల్వర్. 2,20,000 మీద మీరు సిల్వర్ అమ్మడం కష్టం మీకు. సిల్వర్ కొన్నారంటే లేకుండా పోతారు. నియర్లీ 50% డౌన్. 4,00,000లో కొన్నదేమో ఇప్పుడే 2,20,000, 2,30,000 కొనమ్మొచ్చు. దాని మీద కొనడం అవ్వదు. ఈటీఎఫ్‌లో చూసాను లాసెస్ చాలా డీప్‌గున్నది. మార్కెట్ కన్నా హైయర్‌గా ఉంటది. దీనివల్ల సిల్వర్ ఈటీఎఫ్‌ని కొట్టకండి అని చెప్పాను. నేను చాలా టైం మీకు చెప్పాను. ఓకే. చాలా మీరు ఇన్‌స్టాగ్రామ్ అండ్ చాలా మందికి చూసి మీరు మోసం అయ్యి ఇవాళ ఒకే ఒక షాపింగ్ మీకు ఇవాళ. ఐటీ ఇండెక్స్ ఏమో డమాలని పడేసింది మార్నింగ్‌లో. 2 రోజుల్లో 5% మార్నింగ్ ఇన్ఫోసిస్ 6.5%, టీసీఎస్ ఏమో 4.76% ఖాళీ. విప్రో 4% ఖాళీ. టెక్ మహీంద్రా 3% ఖాళీ. హెచ్‌సిఎల్ 4% ఖాళీ. ముతూట్ ఫైనాన్స్ గోల్డ్ లోన్ కంపెనీ గోల్డ్ ఈ రేట్‌లో ఉన్నప్పుడు 14% డౌన్‌లో ఉంది నీవు చూసుకుంటే. కళ్యాణ్ జ్యువెల్లర్స్ 3% డౌన్. హమ్మర్ రాజా బ్యాటరీ 2% డౌన్. నాట్కో 2% డౌన్. డైడస్ లైఫ్ సైన్స్ 1.75% డౌన్. తంగమైల్ 2% డౌన్. ఇదంతా మనం చూడవలసిన స్టాక్ అవన్నీ. ఇవాళ ఏంటవుతుందో మనం మాట్లాడుదాం దాని గురించి. మార్కెట్ ఏమో ఇంత లెవెల్ మీద ఉంచారు. ఒకటి మీరు చూసారంటే మీ డబ్బులేమో సిప్‌లో ఉందేమో అది మంగా దాటడానికి ఉంచారు. నిన్న పరాపరికి ఒకళ్ళు చేశారు. అది ఎకనామిక్స్ టైమ్‌లో వచ్చింది. ఓకే. ఇది ముందే తెలుసు కానీ కాంగ్రెస్ మనిషి మాట్లాడతానని అంటారు. దానివల్ల అని చెప్పలేదు. ఈ పేపర్‌లో రావడం వల్ల ఇది నమ్మకం అవుతుంది. ఈ మార్జిన్ ట్రేడ్ ఫండ్ అని మీకు బ్రోకర్లు అందరూ ఇస్తున్నారు. అది 23,000 కోట్లు ఉంటది. అక్టోబర్ 2023లోనే. ఇవాళ 2.5 ఇయర్‌లోనే 1,23,000 క్రోర్స్ ముందుకెళ్ళింది. ఎందుకంటే మన పెద్దాయన ఏంటి కంప్యూటర్ ఇంజినీర్ సైన్స్ ఏంటంటే 25 లాక్ నుంచి 21 క్రోర్ వరకు లిమిట్ పెంచేశారు. ఇది మార్జిన్ ట్రేడ్ ఫండ్ ఒకటే. దీని తర్వాత లోన్ అగైన్స్ షేర్స్, లోన్ అగైన్స్ మ్యూచువల్ ఫండ్స్ వేరేగా ఉన్నది. సిస్టమిక్ రిస్క్ అయిపోయిందని ఒక పరాగ్ పరికి ఫండ్ చెప్తున్నారు. మార్కెట్ పోయి టక్ టక్ అని పమ్మేస్తారు. ఈ 2, 3 రోజులు చాలా అమ్ముతుంటారు. ఈ టప్ అమ్మడం వల్ల మీ రిటైల్ తలగా డబ్బులేమో గాల్లో ఎగురుతాయి. బిజినెస్ స్టాండర్డ్ అండ్ బిజినెస్ టుడే అని ఇంకొకటి కూజా తూకం పెంచిన మ్యాగజైన్ గ్రాఫిక్ వేశారు. రీటైల్ ట్రేడ్ ఎలాగ డబ్బులు వదిలేస్తున్నావి అది కూడా ఎఫ్ అండ్ డౌన్లో ఉంది. ఇదంతా చూసుకొని మీ డబ్బులు వెళ్తుందో లేదని మీరే రీసెర్చ్ చేయండి. నాతో ఉన్న టిఫిన్ కాఫీ రేంజ్, బాండ్, ఫుడ్ మనం చాలా స్ట్రాటజీ మనం చేయడం వల్ల సేఫ్టీగా ఉన్నాడు. తీసేస్తారు మార్కెట్ అప్పుడు ఇంకా పడింది. ఐసిఐసిఐ బ్యాంక్ కూడా కిందకెళ్ళింది. ఇన్ఫోసిస్ కూడా టక్కన పడింది. సో ఒక డేటా సెంటర్ అగ్రిమెంట్ చేశారు. విప్రో కూడా టప్పని పడింది. మార్చి 1 తారీఖు సాలరీ ఎంత పెంచుతారని తెలియడం లేదు. నాట్కో ఫర్మా రిజల్ట్స్ ఏమో బెటర్ దాన్ యావరేజ్ ఉంటుంది. ఎక్స్‌పెక్ట్ కన్నా ఎక్కువ ఉంటుంది. డీటెయిల్డ్‌గా మనం తర్వాత మాట్లాడదాం. ఇప్పుడు ₹1.50 డివిడెండ్ కూడా ఇచ్చారు. అదే మేనేజ్మెంట్ రీఅపాయింట్మెంట్. దీనివల్ల మీరు బయనంతరం నాట్కోలో మోసం అయ్యట్లేదు. నాట్కో కూడా ఇది దాటి వచ్చేస్తుంది. ఏంటి సెమీ గ్లూటేట్ దాటి వచ్చేస్తుంది. సో అగ్రో కెమికల్ బిజినెస్‌నేమో తనిగా స్పిన్ అప్ చేస్తాం లేదని చూస్తున్నారు. ఒక సౌత్ ఆఫ్రికా బిజినెస్ కొంటున్నాడు. డెట్ ఫ్రీ కంపెనీ. ఇంత చీప్‌గా కన్సిడర్ చేయడానికి మీకు సూపర్ అవకాశాలు. హిందుస్థాన్ యూనిలివర్సల్ బిజినెస్ వచ్చింది. ఒక గట్టిగా కొట్టేశారు ఎదురు స్టాక్. 50 టైమ్స్ ఎర్నింగ్స్ లాయికెళ్ళింది స్టాక్ అది. 5% అవుతుంది రెవెన్యూ గ్రోత్. నెట్ ప్రాఫిట్ ఏమో 30% కింద పడింది. కొన్ని పేపర్‌లోనే 120% పెరిగిందని చెప్తున్నారు. అది ఏంటి డ్యూటీ వచ్చిందని నిన్న మాట్లాడలేదు నేను. నా రీసెర్చ్ టీమ్ దీనికెళ్ళి కరెక్టా చూసామంటే ఏం చెప్తున్నారంటే క్వాలిటీ ఐస్‌క్రీమ్ సర్వే చేయడంలో కొత్త ఇది వచ్చేసింది. చాలా ప్రాఫిట్‌లో కామించను. దానివల్లనే 120% ప్రాఫిట్ గ్రోత్. యాక్చువల్లీ చూసామంటే 30% ఫాల్. ఇలాంటి కంపెనీకి 45 టైమ్స్, 50 టైమ్స్ ఎర్నింగ్స్ అనేవి నేను లాస్ట్ చూసాను. దీనికి చేయడం నాకు అర్థమే లేదు. ఇది 15 టైమ్స్ ఎర్నింగ్స్‌గా ఉండాలి. మార్కెట్‌లో మీరు ఫ్రీ ఫ్లోట్‌లో చూడడం వల్ల ప్రమోటర్ హోల్డింగ్ 65% ఉండడం వల్ల
మిగతా 35% ట్రేడింగ్ ఉండడమా ఈ ప్రాబ్లమ్ వస్తున్నది. మహేంద్ర ఏమో చెన్నైలోని R&D ఎక్కువ చేస్తా అని చెప్తున్నారు. అశోక్ లైలాండ్ ఏం చెప్తున్నారు, మేము ఇంటర్నేషనల్ బిజినెస్ పెద్ద తెస్తాం. సౌదీ అరేబియాలో ఇంటర్నేషనల్‌గా తీస్తామని చెప్తున్నారు. ఎప్పుడు చేస్తారంటే టాటా మోటార్స్ 70,000 టాటా ఏస్ ఆర్డర్ తీసుకుంటే ఇస్తున్నా అంటున్నారు. ఇండియాలో రిటైల్ ఇన్ఫ్లేషన్ 2.75% అయిపోయిందండి. గవర్నమెంట్ ఒప్పుకున్నది. కోర్ ఇన్ఫ్లేషన్ 4% మీద ఉంది. రిటైల్ ఇన్ఫ్లేషన్ 2.75లో ఉంది. కానీ గ్రోత్‌లో రిఫ్లెక్ట్ వచ్చినప్పుడు 0.5% వస్తున్న మ్యాజిక్. దీనివల్ల గ్రోత్ నంబర్ ఏంటి అని మీరే తెలివిగా అర్థం చేసుకుంటారు. దీనివల్ల ఓవరాల్‌గా చూసారంటే ఇండియాలో నిత్యావసర రేట్లు పెరుగుతూనే ఉంది. కానీ మార్కెట్ ఏమో గ్రోత్ అని చెప్తున్నారు. గవర్నమెంట్ ఏంటి చెప్తుందంటే ఇండియా వాడదేమో బంగ్లాదేశ్ లాగా మేము కూడా జీరో టారిఫ్ తీసుకుంటాం. నేను అడుగుతున్న క్వశ్చన్, ఓకే మీరు జీరో టారిఫ్ చేస్తాను, అమెరికా నుంచి కాటన్ తీసుకొని చావాలి. అమెరికా నుంచి మేము కాటన్ తీసుకొని జీరో టారిఫ్ తెచ్చామంటే గుజరాత్ ఫార్మర్, మహారాష్ట్ర ఫార్మర్ కాటన్ ఎవడిస్తారు నాకు తెలీదు. ఇప్పటి వరకు కాటన్లో సపరేట్ ట్యాక్స్ వేసారు, అది ఏంటవుతుంది? దీని గురించి ఎవరైనా మాట్లాడితే మంచిది. డీల్ అనేది నిజంగా ఆలోచించాలి. టీఆర్పీ రేటింగ్‌కి అండ్ సోషల్ మీడియాకి మీరు మాట్లాడుతున్నారు. ఏం రేట్ అవుతుంది? ఇప్పుడు వరకేమో కాటన్ ఇంపోర్ట్ చేస్తే డ్యూటీ లేదు. ఓకే బంగ్లాదేశ్‌ని మ్యాచ్ చేయాలంటే అమెరికా నుంచి కాటన్ తేవాలి. డ్యూటీ ఫ్రీ కాటన్ ఏమో అమెరికా నుంచి తెస్తారు. అలా చెప్తున్నారా? ఏం జరుగుతుందో నాకు అర్థం అవ్వలేదు. ఏదైనా డీల్ సైన్ అయినప్పుడు మనకు తెలుస్తుంది. మీడియాలోనే డీల్ వల్ల మార్కెట్ పెడుతుంది. ఎఫ్ఏ వస్తదని అది మీకు చలచిత్రం చూపించారు. బడ్జెట్ పడిన తర్వాత కష్టపడి మీదకుంచారు. అక్కడ నుంచి మార్కెట్ ఏమో బడ్జెట్‌కి ఉన్న మార్కెట్ కిందకెళ్ళింది. ఇంకా ఒకరోజు డమాలని పెట్టారంటే బడ్జెట్‌కి లో లెవెల్‌కి వచ్చేస్తుంది. దీనివల్ల ఈ ట్రేడ్ డీల్ వల్ల ఇంకా తల మారుతుందని అనుకుంటారా? మారదు. ఈ 9 మంత్స్‌లోని త్రిపుర చాలా స్టోర్‌లు క్లోజ్ చేసిన స్టేజ్‌కి వెళ్ళిపోయి చాలా పేర్ల బ్యాంక్ ప్రాపర్టీ ఏమో స్లీవ్‌లో ఉంచారు. ఇంక మీద ట్రేడ్ డీల్ చేసి జూలై సెప్టెంబర్‌లో మళ్ళీ ఆర్డర్ తీసుకున్నా అక్కడ అది రీఛార్జ్ అయినాక ఒక డబ్బులు కావాలి. ఆ డబ్బులు ఎక్కడి నుంచి వస్తుందన్నది మీరు చెప్తే కరెక్ట్‌గా ఉంటుంది. స్మాల్ బిజినెస్‌ని ఓకే. స్మాల్ బిజినెస్ 6 మాసం సైలెంట్‌గా ఉన్నది. ఇప్పుడున్న 25% టారిఫ్ ఉన్నంత వరకు డెఫినెట్‌లీ మా వల్ల కంప్లీట్ చేయడం అవ్వదు. ఇది చాలా మోసంగా ఉన్నది. ఎందుకంటే రాణిపేట నుంచి తిరుపూర్ వరకు అందరూ వస్తున్నోళ్ళందరూ ఇది మళ్ళీ చెప్తూనే ఉన్నారు. అదే నేను చెప్తున్నాను. జూడియో తిరుపూర్‌లో పెద్ద స్టోర్ ఏసి అలా చాలా ఎక్కువ వస్తుందది. తిరుపూర్‌లో వాళ్ళ టీచర్స్ బ్రాండెడ్ అమ్ముతున్నారంటే తిరుపూర్ తలకి సిచ్యువేషన్ మీరు ఆలోచించండి. అని క్యాలిక్యులేట్ చేసి చూడండి. ఇంకా ట్రెండ్ చాలా కాస్ట్‌లీ కన్సిడర్ చేయకండి. ముత్తూట్ గురించి మాట్లాడదాం. ముత్తూట్ ప్రాఫిట్ 95% పెరిగింది. దబాలని స్టాక్ ఏమో 16% పడిన 2 కారణాలు. పెద్ద కస్టమర్ ఎక్కువ చేసింది అంత గ్రోత్ లేదు. 2 టన్నేజ్ 2% తగ్గిపోయింది. టన్నేజ్ 2% తగ్గిపోయిందంటే ఏంటి? గోల్డ్ తలక టన్నేజ్ 2% తగ్గింది. ఒకటి క్లయింట్ అమ్మేశారన్నాడు. అదే టైంలో అమ్మేసి గోల్డ్‌ని రికవర్ చేశారన్నాడు. లేదంటే ఆరు సంగతిని వదిలేసి అలా వెళ్ళిపోయినంతరం. గోల్డ్ పెరగడం వల్ల అమ్మిన టన్నేజ్ చాలా తక్కువ ఉంటుంది. క్లయింట్ వదిలేసి వెళ్ళిపోయారన్నది కరెక్ట్. ఏంటి అని చెప్తున్నా అంటే గోల్డ్ రేట్ ఫ్లాట్‌గా ఉంటుంది. నెక్స్ట్ 6 మంత్స్ తర్వాత పెరుగుతుంది. సో, ఇది మీ ఇదిని కంప్లీట్ ఇంక్లూడ్ ఇది కూడా జార్జ్ అలెగ్జాండర్ ముత్తూట్ కూడా చెప్తున్నారు. దీనివల్ల ನಮ್ಮ ఊర్లోను గోల్డ్ లోన్ అవుతున్నది. ఎస్ఎంఈకి మెయిన్ బిజినెస్. మీరు చిన్న ఊర్లో చూసారంటే గోల్డ్ వచ్చి డబ్బులు తీసుకొని వ్యాపారం చేసి ఆర్డర్ అయిన తర్వాత ఆ గోల్డ్‌ను విడిపిస్తారు. ఉదాహరణకు ఒకటి గోల్డ్ ఎప్పుడు అమ్మడానికి వదలరు. యూఎస్, తాయివాన్ ఒక ట్రేడ్ డీల్ చేసి 6 యాక్సెస్ చేసి టారిఫ్‌ని తగ్గించేశారు. నగరంలో చూసారంటే ఓవరాల్‌గా చూసారంటే మార్కెట్ జే లెవెల్‌లో వీక్‌గా ఉంటుంది. నిన్న అమెరికన్ మార్కెట్‌లో బైన్‌లోని సాఫ్ట్‌వేర్ అండ్ సర్వీస్ కంపెనీ అన్నీ సాఫ్ట్‌వేర్ కంపెనీ చాలా ఘోరంగా పడేశారు. అప్పుడు గోల్డ్‌లో ఉన్న ప్రాఫిట్ తీసి ఓకే. ఈ స్టాక్‌లో ఉన్న లాసెస్ కవర్ చేయడానికి గోల్డ్ తీసొచ్చు. అండ్ వెండి తగ్గిపోయింది. దీనికి మార్నింగ్ ట్రేడ్‌లో కూడా గోల్డ్ బౌన్స్ అయింది ఏషియాలోనే. ఓకే. ఈవినింగ్ చూసినప్పుడు మాక్సిమం ఈ ట్రెండ్ కంటిన్యూ అయిందంటే గోల్డ్ మార్జినల్లీ పెరుగుతుంది.
ఈ 1000 రూపీస్ 13,500 నుంచి 14,500లోనే గోల్డ్ ఇదే లెవెల్‌లో ట్రేడ్ అవుతుంది అనుకుంటాను. ఇయర్ ఎండ్ డెఫినెట్‌లీ 18,000 దాని అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నది. థాంక్ యూ. నమస్కారం. మీకు సందేహాలు ఉండి మీరు నాతో కాంటాక్ట్ చేయాలనుకుంటున్నారంటే స్క్రీన్‌లో కనిపిస్తున్న మెయిల్ ఐడీకి మీరు మెసేజ్ చేయండి. మా తలక టీమ్ మీకు కాంటాక్ట్ చేస్తారు.